ఈ ప్రపంచంలో దేవుడు ఎవరి హృదయంలో ఉండరో వారి హృదయం రాతి గుండె. దేర్ హార్ట్ విల్ బి అ హార్ట్ ఆఫ్ స్టోన్. అంటే అర్థం ఏంటంటే ఇతరుల యొక్క పెయిన్ కు, ఇతరుల యొక్క హర్ట్స్ కు కొన్నిసార్లు ఇన్సెన్సిటివ్ హార్ట్, స్పందించని హృదయం. ఇంకొక మాటలో చెప్పాలంటే రాతి గుండె. దేవుని మాటకు కూడా స్పందించని ప్రేమమయుడైన దేవుడు ప్రేమతో ఆయన వైపు పిలుస్తుండగా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని హృదయము, దేవుని ప్రేమకు స్పందించలేని హృదయము, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిలువ మీద చేసిన ఆ ప్రాణ త్యాగాన్ని, ఆయన ప్రేమ యొక్క విలువను అర్థం చేసుకోలేని హృదయము రాతి గుండె. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మాంసపు గుండె అంటే అ హార్ట్ దట్ ఈస్ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్. దేవుని స్వరానికి స్పందించే హృదయము, దేవుని మాటలు అనుసరించి జీవించే జీవితం. చూడండి, హృదయాన్ని బట్టే జీవితం కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీ హృదయంలో నుండి జీవధారులు ప్రవహిస్తాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ హృదయాన్ని కాపాడుకోండి. హార్ట్ ఇస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అనే మాట ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో. హృదయంలో నుండి జీవధారలు ఉబుకుతాయంట. అందుకని హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.